2 రోజుల క్రితం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారికి లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చింది. చాలా కండిషన్స్ ఉన్నాయి బెయిల్ ఇచ్చేటప్పుడు. ఢిల్లీ సీఎంగా ఆయన ఢిల్లీ సెక్రటేరియట్కి వెళ్ళకూడదు, సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్న బెయిల్ అది. వచ్చిన తర్వాత 2 రోజులకే ఆయన ఒక ప్రకటన చేశారు, నేను నెక్స్ట్ 2 డేస్లో ఢిల్లీ సీఎంగా రిజైన్ చేస్తున్నానని చెప్పి. మొత్తం ఈ ప్రకటనలో ఆయన అపర చాణక్య నీతి బయటపడుతోంది. రాజకీయంగా ఆయన చూసుకుంటే కనుక ముందుగా ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, తర్వాత అన్నా హజారే గారి జన్ లోక్పాల్ మూమెంట్లో చాలా కీలక పాత్ర పోషించారు. 2013 డిసెంబర్లో ఢిల్లీ సీఎం అయ్యారు. 49 రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు. మైనారిటీ గవర్నమెంట్ అయింది. ఆ టైంలో యాంటీ కరప్షన్ బిల్కి సంబంధించి ఆయన మూవ్ చేయలేకపోయాను, ఆ బిల్ని పాస్ చేయించలేకపోయానని చెప్పి కారణం చెప్పి రిజైన్ చేశారు. యాక్చువల్గా అది మైనారిటీ గవర్నమెంట్. తర్వాత 2015లో మళ్ళా ఢిల్లీ సీఎం అయ్యారు. 2020లో కూడా సీఎం అయ్యారు. 2020 ఎలక్షన్స్లో నేను చేసిన పనులు బాగుంటే మీరు ఓటేయండి అని చెప్పి ప్రజలకు చెప్పి, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మై ఫంక్షనింగ్ నాకు ఓటేయండి అని చెప్పి చెప్పారనమాట. సో ఆ నెరేటివ్ ఆయనకు బాగా పనిచేస్తుంది. ఆయన పొలిటికల్ నెరేటివ్స్ డెవలప్ చేయడంలో చాలా తెలియగల వాళ్ళు. ఇప్పుడు 2024 వచ్చే 6 నెలల్లో ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో. ఈ లోపే ముందే పెట్టమని కూడా ఆయన అడుగుతున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ నవంబర్లో ఉంటాయి, మా ఎలక్షన్స్ కూడా అప్పుడే పెట్టమని చెప్పి. అంటే ఈ 10 రోజుల్లో హర్యానా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూస్తే ముందుగా ఈ అపవాదం మొత్తం కరప్షన్, అవినీతి అనే అపవాదు తన మీద నుంచి పోవాలంటే, ప్రజలు తను గెలిపించాలంటే ముందుగా తను చాలా హానెస్ట్. తను పదవి కోసం పవర్ కోసం పాకులాడను, ప్రజల కోసం పోరాడతాను అని చెప్పి నాకు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన బాధ్యత, అంటే నన్ను అగ్ని పరీక్ష పెట్టి ప్రజలు నన్ను నమ్ముతారో లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి ఫస్ట్ పాయింట్ ప్రజలకే వదిలేశారు. అంటే ఏంటి, ఎటు ఆయన సీఎంగా చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కండిషనల్ బెయిల్ అది, ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, కీలకమైన ఫైల్స్లో కూడా సంతకం చేయడం కష్టమే. సో ఇటువంటి టైంలో ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు నన్ను ప్రజలు నమ్మితే నేను మళ్ళీ సీఎం పోస్ట్ తీసుకుంటానని. అంటే ప్రజలకి ఏం చెప్పారు, నాకు పవర్ వద్దు, నాకు మీరు కావాలి అని చెప్పి. ఇది ఫస్ట్. రెండోది, ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి అనే అంశం పైన ఈయన ఇప్పుడు దృష్టి మరల్చాలి, అంటే కంప్లీట్గా ఇష్యూ మీద మరల్చాలంటే ఆయన ఖచ్చితంగా ఈ నరేటివ్ కావాలి. మూడోది అతి ముఖ్యమైనది, వచ్చే 10 రోజుల్లో హర్యానాలో ఎన్నికలు. హర్యానా అసలు అరవింద్ కేజ్రీవాల్ గారిది హర్యానానే. ఆయన అవసరమైతే సీఎం ఫేస్గా హర్యానాకు ఉండే ఆస్కారం, క్యాడర్కి ఒక నమ్మకం కలిగించడం అనమాట. అవసరమైతే ఈయనే వస్తారు అని చెప్పి. సో హర్యానా ఎలక్షన్స్లో ఆయన కీలక పాత్ర పోషించడానికి. ఇవన్నీ పక్కన పెడితే అస్సలు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి బీజేపీ క్యాడర్ ఉందో వాళ్ళు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి చెప్పారు, సీఎం ఫంక్షనింగ్ లేదు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పి. రాష్ట్రపతి తర్వాత హోమ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, తర్వాత ఇష్యూ లెఫ్టినెంట్ గవర్నర్ దాకా వెళ్ళిందనమాట. సో మొత్తానికి ఒకవేళ కనుక అరవింద్ కేజ్రీవాల్ గారు రిజైన్ చేయకపోయినా ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చి ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టే ఆస్కారం కూడా కనిపిస్తోంది. అది ఇంకా డేంజరస్ అనమాట ఈ వైదొలగకపోతే. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీ సీఎం ఎవరు, 3-4 నెలలు ఢిల్లీని ఎవరు నడిపిస్తారనే దాని మీద మనీష్ సిసోడియా ఉండరు, అరవింద్ కేజ్రీవాల్ ఉండరు. ఒక లేడీ ఆతిషి లాంటి వాళ్ళకి ఇస్తే రేపు లేడీని మళ్ళీ తీసేసి మళ్ళీ సీఎం అవ్వాలంటే కొంచెం పబ్లిక్ ట్రస్ట్ కూడా నమ్మరు. అందుకని చెప్పి అంత పేరు లేని, సో అంత పబ్లిసిటీ లేని ఆమ్ ఆద్మీ పార్టీ పర్సన్ తీసుకొచ్చి ఢిల్లీ సీఎంగా చేసే అవకాశం ఉంది. ఏదేమైనా రేపు 11-12ంటికి ఢిల్లీ సీఎం ఎవరో తెలిసిపోద్ది అనమాట. రేపు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ గారు రిజైన్ చేయబోతున్నారు. చూడండి, అంటే ఎటు ఆయన సీఎంగా ఉండి ప్రస్తుతానికి నెక్స్ట్ 2-3 మంత్స్లో పెద్దగా చేసేది లేదు ఆ బెయిల్ కండిషన్స్ వల్ల. రెండు, ప్రజలకు నమ్మకం కలిగించాలి తను ప్రజలతో ఉంటాను అని చెప్పి. అంటే ఏంటి, తనకు పదవి అవసరం లేదు, తన హానెస్టీని ప్రజలే ప్రూవ్ చేయాలి అని చెప్పి. మూడోది హర్యానా ఎలక్షన్స్. నాలుగోది ఆమ్ ఆద్మీ పార్టీ రీబిల్డింగ్. ఐదోది ప్రజల నమ్మకం, కరప్షన్. అండ్ ఆటోమేటిక్గా ఏ సీఎం అయినా 2013, 2015, 2020 3 సార్లు సీఎం అయిన వ్యక్తి అండ్ దాదాపు 10 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న పార్టీ ఈ ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ, అంటే అధికారానికి సంబంధించి కొంత ప్రజల వ్యతిరేకత బయలుదేరుతారన్నమాట అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి. దాన్ని డైవర్ట్ చేయాలన్నా సరే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలి. అదే నరేటివ్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు బిల్డ్ చేశారు. అయితే రేపు అంటే సెప్టెంబర్ 17 పొద్దున 11-12 కల్లా కొత్త సీఎం ఎవరో తెలిసే ఆస్కారం కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ సీఎం ఎవరో. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే కమింగ్ హర్యానా ఎలక్షన్స్, కమింగ్ ఢిల్లీ ఎలక్షన్స్, ఈ రెండు ఆమ్ ఆద్మీ పార్టీ జీవానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి ఒక కీలకమైన థింగ్ అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన బయటకు వచ్చారు. ప్రజలు
ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా ఊహిస్తున్నారు, ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకం అనమాట. వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత క్వైట్గా ఉండకుండా ఒక న్యూ నరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు, ఒక కొత్త ఐడియాతో ముందుకెళ్తున్నారు. ఆయన చాలా తెలివిగా స్టెప్స్ వేస్తున్నారు అనుకోవాలి. రిజైన్ చేస్తున్నారు. దానికి కారణమైన సీఎం పోస్ట్ అనేది ఇప్పుడు ముఖ్యం కాదు, ఎందుకంటే 2-3 నెలల్లో జరిగేది చేసేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఈజ్ డూయింగ్ అ బిగ్ థింగ్. అండ్ క్యాడర్ కూడా కేజ్రీవాల్ డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలే కేజ్రీవాల్కి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అని, హానెస్టీకి ప్రజలే ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాడర్ని కూడా బలోపేతం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది.